ప్రాణం పోవడానికి సిద్ధంగా ఒక మనిషి పడుకున్నట్టు పాపం కాశీలో. బావోయని ఒళ్ళంతా వేడెక్కి చచ్చిపోతూ ఉంటే అది వెంటనే డుంటి విఘ్నేశ్వరుడు వచ్చి తొండంతో గంగానదీ జలం పట్టుకొచ్చి ఈ తొండం చివరి నుంచి చల్లని నీటి తుంపరలు డుంటి విఘ్నేశ్వరుడు మీద తొల్లుతాడు. ఈ చల్లని నీటి తుంపరలు మీద పడగానే హాయిగా ఉంటుంది వాడి ప్రాణానికి. పాపం అమ్మవారు గంగానది తామరాకులు పట్టుకుని ఆ తామరాకులతో చల్లని నీరు తెచ్చి, నాయన ఏం భయపడకరా, హాయిగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతావు అని మీద ఆ చల్లని నీళ్లు తల్లి ఆ తామరాకులతో విసిరికర్ర విసిరినట్టు విసురుతుందన్నమాట. గంగ ఓ పక్కన పార్వతి, మరో పక్కన గంగా నది. ఇప్పుడు మరో తమాషా జరిగింది, ఇంతకంటే చల్లదనం వచ్చింది. అదేమిటి అంటే వారు జగన్మాత పార్వతీదేవి, నా బాబే